లా 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 లా. ఆ ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని. Amen. Praise God. దేవుని నామమున వందనాలండి. First of all, I praise God for this wonderful time God has given to share the word. Also, I greet you all in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగము దావీదు కీర్తనలు 103 ఫస్ట్ అండ్ సెకండ్ వర్సెస్ మనం చదువుకున్నట్లయితే, అక్కడ దావీదు కీర్తనలు 103వ దావీదు కీర్తన 1-2 వచనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉన్నది ఏమంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారము దేనిని మరొకము. ఇప్పుడు కీర్తన కూడా మనం పాడుకున్నాం. నీవు చేసిన మేలు, దేవుని యొక్క మేలును మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుని మనం జీవించిన బాధ్యత మన మీద అంతే ఉన్నది. ఈ కీర్తన చూసినట్లయితే దావీదు మహారాజు దేవుడు చేసిన ఆ యొక్క మేళ్ళన్నిటి కూడా ఆయన తిరిగి కృతజ్ఞతలు చెల్లించినట్లుగా మనం చూస్తున్నామండి. దావీదు మహారాజు గొప్ప, అతడు వాక్యం రాయబడింది, అతనికి ముందు కానీ తర్వాత కానీ అటువంటి రాజు లేడని రాయబడి ఉన్నది. కానీ అయితే అక్కడ మనం చూసినట్లయితే కింగ్ హీ స్టార్టెడ్ ప్రైజింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఎవరితోనే మాట్లాడట్లేదు, ఎవరితో చెప్పట్లేదు, కానీ అయితే ఆయన హృదయంలోని దేవుని మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. కానీ అయితే ప్రతి చోట కూడా కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు రాసిన కీర్తనలు చూసినట్లయితే ఆయన ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించు దేవునికి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన మహింపరిచినట్లుగా మనం చూస్తాం. దేవుడు కూడా మరి ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని మరి ఇతరులు నా యొక్క హృదయానుసారి అని మరి ఆయన గొర్రెల కాపరి అయితే ఆయనను మహారాజుగా చేసినట్లుగా మనం చూస్తున్నామండి. ఎన్నో చోట్ల కీర్తన గ్రంథం చూసినట్లయితే, అలాగే మరి 40వ దావీదు కీర్తన 5వ వచనం చూసినట్లయితే అక్కడ కీర్తన కూడా అంటాడు ఏమంటే, యెహోవా నా దేవా, నా ఎడల నీవు చేసిన ఆశ్చర్య కార్యములను, మరి నా ఎడల నీకున్న తలంపులను వివరించదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయని చెప్పాను. ఇఫ్ ఐ డిక్లేర్ అండ్ స్పీక్ ఆఫ్ దెమ్ దే ఆర్ మోర్ దెన్ కెన్ బి నెంబర్డ్. చూడండి, లెక్కకు మించి ఉన్నాయి నీ ఆశ్చర్యకార్యములు, నా ఎడల నీకున్న తలంపులు, వాటిని వివరించదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నామని అక్కడ చెప్తున్నట్లుగా మనకి చూస్తున్నాడు. మరి ఆయన గురించి చెప్పట్లేదు, ఆయన రాజ్యం గురించి చెప్పట్లేదు, నీవు చేసిన కార్యములు, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించదనుకుంటున్నా అవి లెక్కకు మించున్నామని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ దావీదు మహారాజు చూసినట్లయితే ఆయన రథములను బట్టి మాట్లాడట్లేదు, గుర్రములను బట్టి కానీ, కాలి బలమును బట్టి కానీ, సోల్జర్స్ని కానీ, ఆయనకున్న మరి ఆ రాజ్యాన్ని బట్టి మాట్లాడట్లేదు. కానీ అయితే హీఈస్ టాకింగ్ అబౌట్ ద వండర్ఫుల్ థింగ్స్ గాడ్ హెస్ డన్ ఇన్ హిస్ లైఫ్. చూడండి, సో మెనీ థింగ్స్ హీ హెస్ టు వరీ అబౌట్. కానీ అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడు చేసిన గొప్ప మేలులను తలంచుకుని ఆయన దేవుని కొనసాగి చెల్లించినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా
121 దావీదు కీర్తన మొదటి 2 వచనాలు కూడా చూసినట్లయితే అని అంటున్నాడు, కొండల తట్టు నాకు కనులొచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవానే నాకు సహాయం కలుగును, ఆకాశం భూమిని సృజించిన ఆ యెహోవానే నాకు సహాయం కలుగును అని అక్కడ దేవుని గురించి చెప్పినట్టు సహాయం దేవుని దగ్గర నుంచి వస్తున్నా చెప్తున్నాడు. I shall lift up my eyes unto the hills, from whence cometh my help. My help cometh from the Lord, who hath made heaven and earth అన్నాడు. అయితే ఆ దేవుణ్ణి ఆశిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 118 దావీదు కీర్తన చూసినట్లయితే అక్కడ మనుషులను నమ్ముకోవడం కంటే రాజు అది యెహోవాను ఆశ్రయించడం మీరు అన్నాడు. రాజును నమ్ముకోవడం అంటే యెహోవాను ఆశ్రయించడం. ఎవరిని ఆశ్రయించడం మనకి ప్రయోజనం లేదు, యెహోవాను ఆశ్రయించడం మీరు అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. అయితే 28వ వచనం చూసినట్లయితే అక్కడ అన్నాడు, నీవు నా దేవుడవు, నీకు కృతజ్ఞతలు చెల్లించదను, నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచేదను. హీ వాంట్స్ టు గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్, నేను ఘనపరిచేదని అన్నాడు. అలాగే మరొక వచనం చదువుకుందామని 116వ దావీదు కీర్తన చూసినట్లయితే అక్కడ 12వ వచనం నుంచి ఆఖరి వరకు చూసినట్లయితే దావీదు మహారాజు అన్నాడు, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించాను. చూడండి అక్కడ హీ వాంట్స్ టు గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్. మళ్ళీ అక్కడ ఏమంటాడంటే, లార్డ్ వాట్ షల్ ఐ రెండర్ అంటు ది ఫర్ ఆల్ వండర్ఫుల్ థింగ్స్ యు హావ్ డన్ టు మీ. యెహోవా నీవు చేసిన గొప్ప కార్యమైన తిరిగి నీకు నేను ఏం చెల్లించగలను అని అక్కడ చెప్తున్నాడు. చూడండి నేను ఏం చెల్లించగలను నీకు. ఐ షల్ లిఫ్ట్ అప్ ద కప్ ఆఫ్ ద సాల్వేషన్ అండ్ కాల్ అప్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అని చూడండి. అక్కడ ఏమన్నాడంటే, నేను నా యొక్క రక్షణ పాత్రం చేత పట్టుకుని నీ కృతజ్ఞతలు చెల్లించేదను, యెహోవా నామమున నేను ప్రార్థించేదను అంటాడు. యెహోవా నేను నీకు మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుట నీకు నేను మొక్కుబడులు చెల్లించేదను అని, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడును, నీ కృతజ్ఞతలు చెల్లించేదను. యెహోవా సూచించలేని అక్కడ ఆయన చెప్పినట్లుగా వాట్ షల్ ఐ రెండర్ అంటు ది ఫర్ ఆల్ వండర్ఫుల్ థింగ్స్ యు హావ్ డన్ టువర్డ్స్ మీ. ఐ షల్ లిఫ్ట్ అప్ ద కప్ ఆఫ్ ద సాల్వేషన్ అండ్ కాల్ అప్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. చూడండి నేను నా యొక్క రక్షణ పాత్రం చేత పట్టుకుని యెహోవా నామపేట నేను ప్రార్థన చేసేదని చెప్పాడు. అదే రీతిగా మనము దేవుడు కూడా అడిగేది మనం ఏమీ లేదు, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు మన జీవితాలు, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు. కానీ అయితే మన దేవుడు అడిగేది ఏంటంటే ఆయన హీ వాంట్స్ టు బి థ్యాంక్ఫుల్ అండ్ ఫెయిత్ఫుల్ అన్నాడు. కృతజ్ఞత కలిగి నమ్మకంతో జీవించమని దేవుడు చెప్తాడు. మనం కూడా ఎన్నో విషయాలు మనం దేవుడి ద్వారా ఆయన గొప్ప కార్యాలను మన జీవితంలో అనుభవించున్నాము. కానీ అయితే మనము పరిశుద్ధ గ్రంథాలు ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకు చేశాడు, యెహోషువకు చేసి ఉన్నాడు, అన్నీ ఆయన మరి సముద్రం 2 పాయలుగా చేసి ఆయన ప్రజలు నడిపించాడని చెప్తాం. మరి బండ నుంచి ఆయన నీటిని సప్లై చేశాడని చెప్తాం. కానీ అయితే వీ డోంట్ టాక్ అబౌట్ ద వండర్ఫుల్ థింగ్స్ గాడ్ హెస్ డన్ టు యూ అండ్ టు మీ. మన జీవితాలు ఎన్నో గొప్ప కార్యాలు మరి దేవుడు చేసినాడు. ఆ కార్యాలు బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మనము దేవుని వల్ల నమ్మకంతో యథార్థం జీవించిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నదండి. మరి ఆ రీతిగా మనం జీవించి మనం దేవుని పట్ల కృతజ్ఞతతో జీవించిన బాధ్యత మన మీద ఉన్నది. అటువంటి కృప దేవుడు మనందరూ కూడా దయచేయండి. దాకా చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అధిమికులుగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, ఇచ్చిన వాక్యం ఆచరించున్నాం ప్రభా. మా తండ్రి మేము కృతజ్ఞత పూర్వంగా తండ్రి మీ యొక్క శనిలో జీవించే భాగ్యం దయచి, మీరు చేసిన మేళ్ళను తలంచుకొని నమ్మకంగా యథార్థత మీలో జీవించే భాగ్యం దయచేయమని మా ప్రభా మీ సాక్ష్యాలను బలపరచడం మా తండ్రి. మా ప్రభా మీ యొక్క సంఘాలను బలమైన సాక్షుల బలమైన పరిక్రమను భద్రపరిచి మీరే మహిమ గంట అప్పపాపం చేసిన మేళ్ళను ఆచరించు, ఇచ్చిన వాక్యాలను మీకు ఒకసారి చెల్లించు. ప్రభు యేసు నామమున అడిగి అడుగుచున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్.